హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సర్కార్ డ్రగ్స్ గంజాయి నిర్మూలనలో విఫలమైందని మండిపడ్డారు. యువశక్తి మత్తుకు బానిసై నిర్వీర్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక మూసీ పేరుతో పేదల ఇల్లు కూర్చడం అన్యాయమన్న కిషన్ రెడ్డి సమగ్ర ప్రణాళికతో మూసీ సుందరీకరణ చేపట్టాలన్నారు. మంత్రి గారు ముందు వచ్చినప్పుడు డ్రగ్స్ విషయంలో కొంత నేను చాలా కఠినంగా ఉంటానని మాట్లాడారు. ఈరోజు అది ఆయన మాటలు ఆయన మర్చిపోయినట్టుంది. ఎక్కడ చూసినా కూడా ఈరోజు గంజాయి బ్యాచ్లు విపరీతంగా మరి యువతను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం గంజాయి చేసేటువంటి స్మగ్లర్స్ ఎవరైతున్నారో వాళ్ళు అక్రమంగా తీసుకురావడంతో హైదరాబాదే కాదు యావత్ తెలంగాణ అంతా కూడా ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గంజాయి సమస్య చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదిక మీద ఈ విషయంలో మరి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను రక్షించాల్సిన అవసరం ఉంది. విగ్రహాలు ఏర్పాటు చేయొచ్చు, కానీ ఈరోజు మరి పేద ప్రజల ఇల్లు కొల్చి గత 40-50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు మరి ఒక్కొక్క కూలీ నాలి చేసి ఒక్కొక్క రూపాయి వాళ్ళు సేకరించి పొదుపు చేసుకొని మరి ఆ డబ్బుతో ఒక్కొక్క ఇటుక కొని 40-50 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను, మీరు మూసి ప్రక్షాళన చేయండి. పేద ప్రజల ఇల్లు పోకుండా ఉన్నటువంటి నాలనే కొద్దిపాటి వైడనింగ్ చేసి రిటైనింగ్ వాళ్ళు కట్టి అక్కడనే చేయవచ్చు.